కూటమి సర్కార్ కీలకమైన నిర్ణయం. ఏపీలో సలహాదారుల నియామకం లేదంట. ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, ఖజానా వెలవెలపోతుందని ఆ నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఇప్పటికే 1వ తేదీన పెన్షన్లతో పాటు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెల అప్పుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ఖజానా వెలవెలపోతుంది. అడుగు ముందుకు ఏలన్నా నిధులు లేమిని వెనక్కు లాగుతుంది. గతంలో మాదిరిగా లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటేనే కొంతలో కొంతవరకు సమస్య నుంచి బయటపడవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన. ఈ మేరకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొన్ని పోస్టులను భర్తీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందిన సమాచారం మేరకు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సలహాదారులు ఉన్నారు. వివిధ శాఖలకు సంబంధించి ఆయన సలహాదారులను నియమించారు. అది కేవలం పార్టీ నేతలకు ఏదో ఒక పదవి ఇవ్వడం కోసమే. నిజానికి సలహాదారులకు ఇచ్చే సలహాలను ప్రభుత్వం ఏవీ తీసుకోదు. వారు నామమాత్రంగానే ఉంటారు. కాకుంటే పార్టీ కోసం కష్టపడిన వారికి రాజకీయ ఉపాధి కల్పించి సంతృప్తి పరిచేందుకు సలహాదారులను నియమించుకుంటూ వస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఐఏఎస్లు ఉంటారు. వారి సహకారం, సలహాలు, సూచనలతో కొంత అవగాహన ఏర్పడుతుంది. 40 మందికి గత వైసీపీ ప్రభుత్వం అయితే సలహాదారు సంఖ్యను విచ్చలవిడిగా నియామకం చేపట్టింది. అవసరం ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారులంటూ దాదాపు 40 మందిని వైసీపీ ప్రభుత్వం నియమించుకుంది. వీరికి నెలకు లక్షల్లో వేతనం ఉంటుంది. అంటే పారితోషికంగా ఇస్తారు. ఇక వీరికి వసతులతో పాటు వాహనం, కార్యాలయం వంటి ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. దాదాపు 40 మందిని గత ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకోవడాన్ని నాడు హైకోర్టు కూడా తప్పుపట్టింది. సలహాదారులకు కల్పించిన సౌకర్యాలు న్యాయమూర్తులకు కూడా లేవని నాడు హైకోర్టు వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతుంది. అందుకే ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈసారి సలహాదారుల నియామకానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. కేవలం నామినేటెడ్ పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఖజానాకు తూట్లు పడిచే ఈ సలహాదారుల నియామకాన్ని కొంతకాలం పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేంత వరకు సలహాదారుల నియామకం జోలికి వెళ్లకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయినట్లు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో నియమించుకున్న సలహాదారులను వ్యతిరేకించిన తామే సంక్షేమ పథకాలను పక్కన పెట్టి సలహాదారులను నియమించుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. సో సలహాదారుల నియామకం ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో లేనట్లేననేది అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.